విద్యుత్ అక్రమ వినియోగాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విద్యుత్ అక్రమ వినియోగ నిరోధక విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె మధుకుమార్ తెలిపారు. పెద్దవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో సూరెడ్డి వెంకటేశ్వరరావు, సూరెడ్డి సుభాష్ని అనే వ్యక్తులు విద్యుత్ అక్రమ వినియోగానికి పాల్పడుతున్నారని సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులపై ఏలూరులోని విద్యుత్ భవన్ కార్యాలయంలో అధికారులను మీడియా ప్రతినిధులు వివరణ కోరగా, పెద్దవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో జరిగిన దాడుల్లో అక్రమంగా విద్యుత్ వినియోగానికి పాల్పడుతున్న సూరెడ్డి వెంకటేశ్వరరావు, సూరెడ్డి సుభాష్ని అనే వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకుమార్ తెలిపారు. విద్యుత్ అక్రమ వినియోగం వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగి ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించే ప్రమాదం ఉందని, ఎవరైనా సరే విద్యుత్ అక్రమ వినియోగం, చౌర్యానికి పాల్పడితే ఉపేక్షించబోమని, అదేవిధంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాకి అధికారిగా పనిచేయడం జరుగుతుంది. దానికి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈరోజు పెద్దవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో దాడులు చేయడం జరిగింది. దాడిలో మాకు కొన్ని కేసులు, కొన్ని అనధికార విద్యుత్ వినియోగం గుర్తించడం జరిగింది. వాటిలో ముఖ్యంగా సూరెడ్డి వెంకటేశ్వరరావు, సన్ ఆఫ్ లక్ష్మి గారిది వారి యొక్క పశుశాలకు అగ్రికల్చర్ సర్వీస్ నుంచి వాడుతున్నట్టుగా గుర్తించాము. పశుశాలకు అక్రమంగా అత్యధిక లోడ్ వాడుతున్నట్టుగా కూడా గుర్తించాము. వాటిని గుర్తించి వాటిపై అపరాధ రుసుము విధించడం జరిగింది. అదే సమయంలో సూరెడ్డి సుభాష్ని గారిది కూడా వారి యొక్క నాటుకోళ్ల ఫామ్ కి ఇంటికి సంబంధించిన విద్యుత్తును ఆ యొక్క కోళ్ల ఫామ్కి వాడడం జరగడం కూడా మేము గుర్తించాము. వీటిలన్నిటికీ అపరాధ రుసుము విధించడం జరిగింది. అలాగే ఇదే విధంగా మాకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మొత్తం జిల్లా అంతా మేము రైడ్స్ చేస్తూ ఉంటాము. ఎవరైనా అక్రమంగా విద్యుత్ వినియోగించినా వారి మీద కేసులు రాయడం జరుగుతుంది. కేసులు రాయడమే కాకుండా ఈ విధంగా అక్రమంగా విద్యుత్ వాడటం వలన కొన్ని ఎలక్ట్రికల్ యాక్సిడెంట్లు అవడానికి కూడా ఆస్కారం ఉంది. అవన్నీ నిరోధించడం కూడా మా యొక్క విభాగం యొక్క విధి.